లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మంచి రక్తం అనేది ప్యూర్ అవుతుంది, మళ్ళీ ఇంప్యూర్ అనేది ప్యూర్ అవుతుంది. ప్యూర్ అయిన బ్లడ్ ఎక్కడికి, మళ్ళీ ఎక్కడికి, ఇవేంటి ఇవి పల్మనరీ, ఇప్పుడు వెయిన్స్ ఇవి ఎక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఎక్కడికి వచ్చింది మంచి రక్తం, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చింది, లెఫ్ట్ ఆట్రోకి తీసుకొచ్చింది. ఇక్కడ అంతా మళ్ళీ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగింది, ప్రెషర్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, వెంట్రికల్లో వచ్చింది. వెంట్రికల్లోకి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇది బాడీ పార్ట్స్కి వెళ్ళాలి కదా. బాడీ పార్ట్స్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక దారి కావాలి కదా. మళ్ళీ ఏంటి దాని ఇక్కడ చూడు, ఇక్కడ ఏముండేది కూడా అరోటా వాల్స్. అరోటా వాల్స్ ద్వారా అరోటా ట్యూబ్, ఇది రెడ్ కలర్ ఉంది కదా అరోటా ట్యూబ్. ఈ అరోటా ట్యూబ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. ఈ విధంగా మనకు ఏమవుతుంది, హార్ట్ బీట్ అనేది జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన హార్ట్ బీట్ జరుగుతుంది కదా, ఇందులో నుంచి ఇళ్ళకి ఒకసారి బ్లడ్ వచ్చినప్పుడు ఒక లబ్, మళ్ళీ ఇందులోకి మంచి రక్తం వస్తుంది కదా, మంచి రక్తం మళ్ళీ దీని కిందికి వచ్చినప్పుడు ఒక డబ్బు, లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనే శబ్దంతో హార్ట్ అనేది పంపింగ్ అనేది జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీకి అన్నిటికీ రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది. మళ్ళీ అందులో ఏర్పడినటువంటి చెడు రక్తం అంతా కూడా ఎక్కడికి, మళ్ళీ హార్ట్కి పంపించి మళ్ళీ ఆ నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి మళ్ళీ మంచి రక్తం మళ్ళీ హార్ట్కి వచ్చి ఆ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్ కి పంపిస్తుంది. అంటే హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని మొత్తం బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. కాబట్టి హార్ట్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఏమంటున్నారా, లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ క్లియర్, అర్థమైందా? మీ టెస్ట్ బోర్డు మీద కంటే ఇక్కడ ఇట్లా చెప్తే మీకు ఈజీగా అర్థమైందా, ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తుంది, మళ్ళీ లోపలి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఎంత కూడా అంతా కొంచెం క్లారిటీ బాగుందా, ఓకేనా, క్లియరా?